నీతి శతకంలోని పద్యం. అంటే ఆగడాలు చేసి మన వాళ్ళకు దూరం అవడ ఇబ్బందికరం, మన వాళ్ళకు దూరం కావద్దు అనేటటువంటిది ఈ యొక్క పద్యం. ఆగడాలు చేసి అల్లరి పాలవుచో దూరమగుట జోడ ఘోరమగును. ఆప్తజనుల చేరి అభిమానముందుటే నీకే శ్రేయమగును నిక్కువముగా. చెడు పనులు చేసి తన వారికి దూరమగుట మిక్కిలి ఘోరం. ఆప్తులైన వారి అభిమానమును పొందుటే శ్రేయోదాయకం. అయితే అదేవిధంగా చెడ్డ పనులు చేసి మన వాళ్ళకు మనం ఎప్పుడూ దూరం కావద్దు. మన బంధువులు కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, మన తోబుట్టువులు కానివ్వండి, వాళ్ళకి ఎప్పుడు కూడా మన యొక్క బంధుజనాలకు ఎప్పుడు దూరం కావద్దు. అంటే దూరం కావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మ, భగవంతుడు ఇచ్చినటువంటి మన కుటుంబం, మన అన్నా తమ్ములు, మన అక్కా చెల్లెళ్ళు, మనవాళ్ళు అనేటటువంటిది ఈ భూమి మీద మనం జన్మించినందుకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఇది. అదేవిధంగా చెడు పనులు చేస్తూ వాళ్ళను బాధ పెడుతూ మనం ఎప్పుడు కూడా మన వాళ్లకు, మన కుటుంబీకులకు దూరం కావద్దు. దూరం కాకుండా మన వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. మన అమ్మా నాన్నలను మంచిగా ప్రేమించాలి. మన సోదర సోదరీమణులను గౌరవించాలి. ఎందుకంటే భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చాడు, బంధువులు బంధుత్వాలను ఇచ్చాడు. అందుకోసం మన వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉండాలంటే ఏ విధమైనటువంటి చెడు పనులు చేయొద్దు. అహంకార పూరితమైనటువంటి పనులను చేయరాదు. ఒకవేళ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నా అన్నా కూడా సర్దుకుపోవాలి. ఒకవేళ మనం తెలియక ఏమన్నా అన్నా కూడా పెద్దవాళ్ళు కూడా సదురుకుపోవాలి. అరే ఏదో చిన్నవాడు ఏదో అన్నాడులే అని వాళ్ళు సదురుకుపోవాలి. అందుకోసం మనకు తెలిసినంత వరకు కూడా ఎలాంటి చెడు పనులు చేయొద్దు. మనం బయట చెడు పనులు చేసినామంటే మన యొక్క కుటుంబానికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. అప్పుడు మన వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడతారు. చెడు పనులు చేసి మన వాళ్ళకి ఎప్పుడు మనం దూరం కావద్దు. చాలా వరకు కూడా ఎప్పుడు గౌరవంగా మన కుటుంబాన్ని ఉంచాలి. మనం గౌరవంగా ఉండాలి. మన అమ్మా నాన్నల పేరు కానీ, మన తోబుట్టువుల పేరు కానీ చెడ్డగా చేయొద్దు. చెడ్డగా చేయొద్దంటే మనం మంచిగా ఉండాలి. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. మన వాళ్ళను ఈసడించుకోవద్దు. అంటే కొంతమంది ఉంటుంటారు, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంకా కుటుంబం అంటే ఏంటిది, మాకెవరు అవసరం లేదు, మేమే గొప్ప అనే అహంకారం చాలామంది లోపల ఉంటుంది. కానీ అది తప్పు. ఆస్తిపాస్తులు అనేటటువంటివి శాశ్వతం కావు. మన బంధుజనులు, మన తోబుట్టువులు, మన అమ్మా నాన్నలు వాళ్ళే శాశ్వతం. ఈరోజు ఆస్తి సంపదలు ఎన్ని ఉన్నా రేపు ఉంటాయో ఉండవో తెలియదు. అందుకోసం మంచిని ప్రోత్సహించాలి, మంచి నడవడికతో ఉండాలి. అందుకోసం ఏనాటికైనా మన వాళ్ళను కానీ, మన బంధువులను కానీ దూరం చేసుకోవద్దు. అది చాలా ఘోరమైనటువంటి పాపం కూడా. అంటే కొంతమంది ఉంటుంటారు, అంటే వాళ్ళకేం తెలియదులే, వాళ్ళ అమాయకులు, వాళ్ళని ముంచేద్దాం,
మనమే మంచిగా పైకి ఎదుగుదాం అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటిది మంచిది కాదు. మన బంధువులను మన వాళ్ళను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. రేపు ఏమైనా అయినా కూడా మన బంధువులే మన దగ్గరికి వస్తారు కానీ మంది రారు. అందుకోసం వాళ్ళతో ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. మన వాళ్ళ దగ్గర అభిమానం పొందాలి. చెడు పనులు చేసి దూరం కావడం కంటే ప్రేమైనటువంటిది మన వాళ్ళతో చాలా అభిమానాన్ని పెంచుకోవాలి. మన వాళ్ళని మంచిగా ప్రేమించాలి. అలా ఉంటే వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా చూడడం జరుగుతుంది. పెద్ద వయసు వచ్చిన చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లలతో కొట్లాడొద్దు. మంచిగా ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. ఓ క్రమశిక్షణ నేర్పాలి చిన్నవాళ్ళకు. అంతేగాని మనమే చిన్నపిల్లల దగ్గర కొట్లాడితే మనకు విలువ ఉండదు. పెద్దవాళ్ళు చిన్నపిల్లల గౌరవాన్ని నేర్పాలి. ఏ విధంగా నడుచుకోవాలనో చెప్పాలి. అంతేగాని వాళ్ళ దగ్గర కొట్లాడితే తెలియని వాళ్ళు ఏదైనా ఒక మాట అంటుంటారు. అప్పుడు బాధపడాల్సి వస్తుంది. అట్లా ఉండొద్దు. మన వాళ్ళు ఎప్పుడైనా కూడా మన వాళ్ళను అభిమానించాలి, ప్రేమించాలి. కుటుంబాలకు దూరం కావద్దు. మనం కుటుంబం ఉంటేనే మనం సమిష్టి కుటుంబం ఉండాలి. మంచిగా కలిసిమెలిసి జీవించాలి. కుటుంబాలను ఏనాడు దూరం చేసుకోవద్దు. కుటుంబం మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. కుటుంబం అంటేనే అందరు కలిసిమెలిసి ఉండడు. ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా ఉండొద్దు. చిన్న పెద్ద అనేటటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. ఈరోజు మనం ఏదో పెద్దగా అయిపోయాం, మనకు ఆస్తిపాస్తులు వచ్చినాయని మన వాళ్ళను తీసిపారేస్తుంటాం. అలాంటిది ఉండదు. మనం ఎంత ఎత్తుకెదిగినా మన వాళ్ళు ఎంత వృద్ధులైనా వాళ్ళను ఆదరించాలి, గౌరవించాలి. ఎప్పటిలాగా ప్రేమతో చూడాలి. అందుకోసం మనం ఎలాంటి చెడు పనులు చేయకుండా, ఎలాంటి దుష్ట పనులు చేయకుండా, మన యొక్క కుటుంబాన్ని ఎప్పుడు దూరం చేసుకోకుండా మంచిగా మిక్కిలి ప్రేమతో ఉండాలి. ఇదే ఈ పద్యం యొక్క సారాంశం.